ఎక్కడ చూస్తే మనం 1600 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లు చూస్తున్నాం మనం. సిద్ధం 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 అని. దేనికి సిద్ధం? అమ్మని చెల్లిని ఇంట్లో తరిమేశాడు. దాని తర్వాత ఈ యొక్క బాబాయిని చంపిన నిందితులకి కాపాడుతూ మరి చెల్లికి ద్రోహం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏడాదికి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మబలికిన యువతను మోసం చేశాడు. ఆ యువతకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే ప్రభుత్వం వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మబలికాడు. ఉద్యోగస్తులకి మోసం చేశాడు. ఆ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ మరి చంపిన వాళ్లకు వాళ్ళని కాపాడుతూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబానికి తిరిగి అతని ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధమని సభాముఖంగా అడుగుతున్నాను. ఒక అబ్బాయి తన చెల్లిని వేధిస్తున్నానని అడిగితే ఆ పిల్లాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆ కుటుంబం కన్నీళ్లు తొడవడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే 3 రాజధానుల పేరుతో అక్కడ అమరావతి రైతులను అవహేళన చేసిన ఆ రైతులు అప్పుల పాలు చేసిన ఆ రైతులు కొందరు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైన వాళ్ళకి ఆ రైతులకి ఇతను సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ శాఖ ఉందో దాన్ని మూసేసి ఈ రైతుల ఆత్మహత్యలకు అప్పుల్లో మన దేశంలోని మొదటి స్థానంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం నిలబెట్టినందుకు ఆ రైతులకు సమాచారం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే మన రాష్ట్రంలో ఎటు చూసినా విద్యుత్ ధరలైతేనేమి, లేకపోతే బిల్లులైతేనేమి, ఆర్టీసీ రేట్లయితేనేమి, అటు డీజిల్ పెట్రోలు, అలాగే ఇంటి మీద ట్యాక్స్, నీటి మీద ట్యాక్స్, అలాగే ఆస్తి మీద పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్నులు పెంచేసిన మరి మీ అందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా అని నేను అడుగుతున్నాను. వీటన్నిటికీ సిద్ధమా అని చెప్పండి. రారు, వాళ్ళ కోట నుంచి బయటికి రారు, ఉన్న వాస్తవాలు చెప్పరు, ఉన్న మీ వక్రీకరించి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది వైకాపా. ఇంకోటి మళ్ళీ మాయలు మోసాలు చేయడానికి సిద్ధమా? లేకపోతే అక్రమాలు అరాచాలకి సిద్ధమా? ఇంకా ముందు 100 ఏళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మద్యం అమ్ముకుంటూ లక్షల కోట్లు సంపాదించడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ కల్తీ మద్యాన్ని తాగించి కొన్ని లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాలి పొట్లు పెంచడానికి మళ్ళీ 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 సిద్ధమా అని అడుగుతున్నాను. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చూస్తే ఆనాడు రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక నూతన శకానికి నాంది పలికిన మహానుభావుడు. అలాగే ఒక నూతన జాతికి ఆయన ఆదర్శప్రాయుడు. అలాగే ఆయన ఒక నానా జాతులకి దేవుడితో సమానంగా నిలిచిపోయాడు అందరి గుండెల్లో. సమాజమే దేవాలయ, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుణ్ణి అని చాటి చెప్పిన, ప్రజలచే కొలవబడిన ఒక భగవంతుడిలా కొలబడిన మహానుభావుడు. ఆయన ప్రజల సేవకే అంకితమై ఆనాడు మరి యువతకు ఆదర్శం, అలాగే మరుగుతున్న నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కణం నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన సాగిన జీవిత విధానమే భగవద్గీతలా సాగిన ఒక జీవన విధానం. మరి ఎన్నో
పథకాలను ప్రవేశపెట్టారు, ఎన్నెన్నో చేశారు ప్రజల కోసం. అటువంటిది ఎన్నో పథకాలు, ఎన్నో సాహసోపేతమైన పథకాలు తీసుకొచ్చారు. మరి ఎంతో ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేసేవి, ఎంతో ఆమోదయోగ్యమైనవి ఆ పథకాలన్నీ కూడా. అటువంటి పథకాలు తీసుకొచ్చారు రామారావు గారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలనే అన్ని పార్టీల వాళ్ళు కూడా కొనసాగిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన మరి ఆ పేదవాడి ఆఖరి తెలిసిన అన్న ఆయనే, లేకపోతే జనం భవితకు భరోసా ఇచ్చిన నాన్న ఆయనే, అలాగే ఆయనకి అండగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక సమాన హక్కు ఇచ్చిన అన్న కూడా ఆయనే, నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి మానస పత్రిక ఇప్పుడు వస్తున్నప్పుడు చూశాను. ఏది హెచ్ఎల్ఎస్ఎస్ అందరినీ సుజల స్రవంతి, ఆనాడు నాన్నగారి యొక్క మానసిక పుత్రికలు ఏవేమిటి, హెచ్ఎల్ఎస్ఎస్ అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, తెలుగు గంగ అయితేనేమి. అందుకే అన్నాను, ఈ యొక్క రాయలసీమకు రైతుల దాత, ఈ నీటి ప్రదాత అయిన నందికొట్కూరని అన్ని ప్రాజెక్టులు ఇక్కడి నుంచే మొదలవుతాయి. పక్కన కృష్ణ ప్రవహిస్తుంది.